చాప్టర్ స్టార్ట్లో కైడన్ కళ్ళు తిరిగి పడిపోతాడు. జీహో చేతులకు తీసుకుని, మిస్టర్ కైడన్ మీకు ఏమైంది? కైడన్ మనసులో ఇలా అంటుంది, నాకు స్ట్రెంగ్త్ ఉండింటే ఇంకొక అనిమల్లాగా చేంజ్ అవుతుండే, కానీ ఇలా ఉంటే నాకు సిగ్గుసేట్ అని అనుకుంటాడు. జీహో ప్లీజ్ మీరు చనిపోకండి అని ఇటు అటు షేక్ చేస్తాడు. కైడన్ లేచి పిల్ల బచ్చ కిందకు దింపరా అని అంటాడు. జీహో మీరు బ్రతికే ఉన్నారని ఆనందపడతాడు. అద్దంలోకి మళ్ళీ చూసుకుని ఇలాంటి ఫ్యాట్ క్యాట్ లాగా చేంజ్ అయిందని అనుకుంటాడు. జీహో మిస్టర్ కైడన్ ఒక క్వశ్చన్ ఉంది చెప్తారా? కైడన్ సరే నీ క్వశ్చన్ చెప్పు. జీహో ఇలా అంటాడు, మీరు ఎలా హ్యూమన్స్లా మాట్లాడుతున్నారు? కైడన్ నేను హ్యూమనరా పిల్లబచ్చ? జీహో మీరు మనిషి నుంచి క్యాట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా? కైడన్ ఎస్, కానీ ఓన్లీ టెంపరీ ఉంటా, నీకు చెప్పిన అర్థం కాదు. జీహో ఇలా అనుకుంటాడు, రియల్గా హ్యూమన్ నుండి క్యాట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చా అని అనుకుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. జీహో కైడన్ ఆకలితో ఉన్నట్టు గమనిస్తాడు. ఇలా అంటాడు, ఫుడ్ తినండి అని అంటాడు. కైడన్ నీకు ముందే చెప్పా, నేను హ్యూమన్ నుంచి క్యాట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అంతే. జీహో మిస్టర్ కైడన్ కానీ మీరున్న బాడీ క్యాట్ది కదా, మీరు హ్యూమన్ ఫుడ్ తింటే దానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కైడన్ ఆలోచిస్తూ ఉంటాడు. జీహో సరే మీరు సిగ్గుపడుతున్నట్టు ఉన్నారు, నేను డోర్ వేసుకొని వెళ్తా అని వెళ్ళిపోతాడు. కైడన్ జీహో చెప్పింది ఆలోచిస్తూ ఉండి సరే తిందామని తింటే ఆ ఫ్లేవర్ టేస్ట్ నచ్చి ఫుల్ ప్లేట్ లేపేస్తాడు. కైడన్ తిన్నాక నేనేందే క్యాట్ ఫుడ్ ఫుల్గా తినేసాని షాక్ అవుతాడు. కొంచెం సమయం తర్వాత జీహో మిస్టర్ కైడన్ నాకు అనిమల్ హాస్పిటల్ దగ్గర పని ఉంది. కైడన్ ఎందుకు? జీహో రేపు క్యాట్స్ కోసం ఫుడ్ కొనాలి. కానీ ఫుడ్ ఉండింటుంది, కానీ కైడన్ అనిమల్ హాస్పిటల్ చెకప్ కోసం ఒక ప్లాన్ వేస్తాడు. కైడన్ని మీరు వస్తారని అడుగుతాడు. కైడన్ నిన్ను నేను నమ్మలేను, దానికే వస్తానే అంటాడు. అది అన్నాడు లేదు అప్పుడే జీహో తీసుకుని వెళ్తాడు. కానీ కైడన్ ఎలా అంటాడు, గ్రేట్ కైడన్ని ఇలా తీసుకుని వెళ్తావా, నువ్వు నన్ను క్యాట్లాగ్ ట్రీట్ చేస్తావా అని కోపంగా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జీహో కైడన్ తన డ్రెస్లో తీసుకుని వెళ్తుంటాడు. కైడన్ చాలా వెచ్చిగా ఉందని తను నిద్రపోతాడు. కొంత దూరం తర్వాత యానిమల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం. దాని లోపలికి జీహో వెళ్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి జీహో ఇంత టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. జీహో డాక్టర్ కొన్ని క్యాట్ ఫుడ్ కావాలి అని నమ్మించి ఒక క్యాట్ గాయమైందని చెప్తాడు. కైడన్ ఆ మాట చెప్పినప్పుడే లేచి పిల్ల బచ్చ నన్ను మోసం చేస్తాను కోపంగా చూస్తాడు. డాక్టర్ జీహో ఆ క్యాట్ని టేబుల్ మీద పెట్టు, నేను ఎప్పుడు ఈ క్యాట్ని చూడలేదు, దీని పేరేమిటి? జీహో ఇలా చెప్తాడు, దాని పేరు కైడన్. డాక్టర్ ఇలా చెప్తాడు, క్యాట్కి చాలా బాగా సూట్ అయింది అని అంటాడు. కానీ కైడన్ ఈ ముసలను చంపేస్తానని మనసులో అనుకుంటాడు. డాక్టర్ క్యాట్ని చెక్ చేసి దీనికి కొంచెం బ్లడ్ పోయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. జీహో అమ్మయ్య అనుకుంటాడు. కానీ కైడన్ దొంగ కోడి పొట్టేవాడలా జీహోని చూస్తాడు. డాక్టర్ ఇలా అంటాడు, నీ క్యాట్ చాలా లావుగా ఉంది, డైట్ చేయించని అంటాడు. కానీ కైడన్ ఈ ముసలోని ఇక్కడ చంపేస్తానని మనసులో అనుకుంటాడు. అనిమల్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. కైడన్ జీహోకి ఇలా చెప్తాడు, ఇక్కడ మాన్స్టర్ క్యాట్ ఉంది. జీహోకి అర్థం కాదు. అప్పుడే సొందుల నుంచి మాన్స్టర్ క్యాట్ వస్తుంది. జీహో కైడన్ చూసి షాక్ అవుతారు. జీహో ఎలా అంటాడు, ఇది మాన్స్టర్ కాదు, ఇది ఒక టైగర్ అని అంటాడు. నేను నమ్మలేకపోతున్నా. కైడన్ కన్నులు చూడు భయంకరంగా ఉన్నాయి, తన సైజు టైగర్లో ఉంది. అప్పుడే జీహో అక్కడి నుంచి పరిగెత్తుతాడు. కైడన్ ఇంత స్లోగా పరిగెత్తితే ఆ మాన్స్టర్ నిన్ను పట్టుకుంటుంది. ఆ క్యాట్ ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి జంప్ చేసి తన పంజాతో అటాక్ చేస్తుంది. చెత్తబుడ్డ దగ్గర పడిపోతారు ఇద్దరు. కానీ జీహోకి ఏమీ కాదు, తన డ్రెస్ డ్యామేజ్ అయి ఉంటుంది. జీహో తన ప్యాకెట్లో ఏదైనా వెపన్ దొరుకుతుందని ఇరుకుతాడు. అప్పుడు క్యాట్ టై వస్తుంది, దానితో దగ్గరకు రావద్దని అంటాడు. కానీ ఆ టాయ్ మీద కైడన్కి మోజు పడుతుంది. కానీ మాస్టర్ క్యాట్ అటాక్ చేసేకి వస్తుంది. కానీ జీహో ఆ క్యాట్ మీద చూపిస్తే అది కూడా ఆడుకుంటుంది. అది చూసిన జీహో కైడన్ వెళ్ళిపోదాం అని పిలుస్తాడు. కానీ కైడన్ కూడా ఆడుకుంటూ ఉంటాడు. జీహో చూసి షాక్ అవుతాడు. ఇక్కడితో చాప్టర్ 2 కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.